బ్యాక్ టు ది న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ రేపటి నుంచి కీలక విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. వారం రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఆయన ఫ్రాన్సు, స్లోవేకియా దేశాల్లో పర్యటించనున్నారు. ముఖ్యంగా రక్షణ, పౌర, అణు ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ లో జరగబోయే ప్రతిష్టాత్మక G7 సదస్సు అవుట్ రీచ్ సెషన్ లో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. అంతేకాకుండా ఈ G7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు దౌత్య వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రైట్, ఇక ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, రేపటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన బయలుదేరి వెళ్లబోతా ఉన్నారు. వారం రోజుల పాటు ఫ్రాన్స్, స్లోవేకియాలో ఆయన పర్యటించబోతా ఉన్నారు. ప్రధానంగా రక్షణ, అదేవిధంగా పౌర, అణు ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఫ్రాన్స్ లో జరిగే G7 సదస్సు అవుట్ రీచ్ సెషన్స్ లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనబోతా ఉన్నారు. ఆయన పర్యటన ఒకసారి చూసినట్టయితే స్లోవేకియాలో 14వ తేదీ నుంచి 16వ తేదీ ఈ మధ్యలో స్లోవేకియాలో ఆయన పర్యటన ఉండబోతా ఉంది. ఈ స్లోవేకియా యూరోప్ లో ఉన్నటువంటి అతి చిన్న దేశమైనటువంటి స్లోవేకియా 1993లో ఆ దేశానికి స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి కూడా భారతదేశ ప్రధాని పర్యటించడం ఇది మొదటిసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటించబోతా ఉన్నారు. ప్రధానంగా వాణిజ్యం, తయారీ రంగం, సాంకేతిక సంబంధాలలో ఆ దేశం ముందంజలో ఉంది. అదేవిధంగా భారతదేశం కూడా ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో ముందుకు వెళ్తా ఉంది. తయారీ రంగం, అదేవిధంగా మ్యానుఫాక్చరింగ్ కి సంబంధించి, అదేవిధంగా ఈ సాంకేతిక రంగాలకు సంబంధించి ఈ సంబంధాలు బలోపేతం అవుతాయని చెప్పేసి భారతదేశం ఆశిస్తా ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం కూడా కొత్త స్నేహితులు కావాలని చెప్పి చూస్తా ఉంది. భారతదేశం కూడా ఈ దేశం కూడా భారత్ తో స్నేహస్తం అందించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భారతదేశం అయితే భావిస్తా ఉంది. అదేవిధంగా ఇటు G7 సదస్సు 16వ తేదీ నుంచి 16 నుంచి 17 వరకు జరగబోతా ఉంది. G7 సదస్సు ఫ్రాన్స్ లో జరగబోతా ఉంది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా ఈ భేటీ జరిగిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కూడా ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు కానివచ్చు, అదేవిధంగా భారత్, అదేవిధంగా అమెరికా మధ్య ఉన్నటువంటి ఇతర సంబంధాలు ఏవైతే ఉన్నాయో వీటిపై కూడా చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఫ్రాన్స్ లో గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలను కూడా ప్రధాని ప్రస్తావించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. జూన్ 18వ తేదీన వివాటెక్ సదస్సు జరగబోతా ఉంది. ప్యారిస్ లో ఉన్నటువంటి యూరోప్ లో అతిపెద్ద స్టార్టప్ అండ్ టెక్నాలజీ ఈవెంట్ సదస్సు ఏదైతే ఉందో వివాటెక్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా అక్కడ ప్రసంగించబోతా ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది ఏదైతే అక్కడ ప్రవాస భారతీయులు ఉంటారో వారితో కూడా ప్రధాని భేటీ కాబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఓవరాల్ గా ఈ వారం రోజుల పాటు కూడా ఈ రెండు దేశాల్లో ఆయన పర్యటించబోతా ఉన్నారు. ప్రధానంగా ఆయన ఈ పర్యటన ఉందో వాణిజ్యం, అదేవిధంగా ఇటు శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇటు ఫ్రాన్స్ యుద్ధ విమానాలకు సంబంధించి కానివచ్చు, ఆ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని చర్చించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.